అందరికీ వందనములు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఉదయ కాల సమయంలో పడకల మీద నుంచి లేకూడదని ప్రభు యొక్క కృపావార్తను విన్నారండి. ఈరోజు మనం దేవుని కృపావార్తను చూస్తున్నట్లయితే మరి ప్రభు యొక్క పునరుద్ధానపు రోజు మరి 15వ తారీఖు మార్చి నెల 2026 సంవత్సరం. ఈ ఉదయ కాల సమయంలో పడకల మీద నుంచి లేకూడదని ప్రభు యొక్క కృపావార్తను మనం చూసినట్లయితే కీర్తన గ్రంథము 7వ అధ్యాయం. కీర్తన గ్రంథము 7వ అధ్యాయము మనం చూసినట్లయితే 17వ వచనం. కీర్తన గ్రంథము 7వ అధ్యాయము 17వ వచనంలో మనం దేవుని వాక్యాన్ని కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. కీర్తన గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనం. యెహోవా న్యాయము విధించువాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను, సర్వోన్నతుడైన యెహోవా నామమును కీర్తించెదను. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యాన్ని చూసినట్లయితే కీర్తనాకారుడైన దావీదు సెలవిస్తున్న మాట ఏంటంటే, ఒక మాట అంటాడు. ఏమంటున్నాడు ఇక్కడ అని అంటే, ఇక్కడ ఆయన న్యాయ విధులను, యెహోవా న్యాయమును విధించువాడని నేను ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను. దేవుడు న్యాయాన్ని విధించేవాడు, అన్యాయం ఎట్లా ఉండడు కాబట్టి న్యాయం జరిగించేవాడు అని చెప్పని దావీదు రాజు దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నాడు. ఎవరో కృతజ్ఞత చెల్లిస్తున్నాడు అంటే దేవునికి. ఏ దేవుని కృతజ్ఞత చెల్లిస్తున్నాడు అంటే న్యాయాన్ని విధించేవాడు. ఆయన విధించిన న్యాయము దావీదు రాజు జీవితంలో ఆయన విధించినటువంటి న్యాయం, దావీదు రాజు పక్షంలో దేవుడు విధించిన అనేకుల మధ్యలో దావీదు రాజుకి దేవుడు విధించిన న్యాయం ఏంటి, దావీదు రాజు ఎట్లా అనేకుల మధ్యలో దేవుడు జరిగించిన న్యాయం ఏంటంటే కొన్ని విషయాలు మనం చూద్దాం. దాంట్లో మొదటి మాట రండి. కీర్తన గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనం. కీర్తన గ్రంథం 7వ అధ్యాయం 15వ వచనం మనం చూసినట్లయితే, వారు గుంట త్రవ్వి దానిలో లోతు చేసి ఉన్నాడు, తాను త్రవ్విన గుంటలో తానే పడిపోయాను. దేవుడు చేసిన న్యాయం దేవుడు విధించింది ఏంటంటే, ఎవరైతే దావీదు రాజు కొరకు గుంట తవ్వి ఉంటాడో, ఎవరైతే దావీదు రాజు కొరకు గుంట తవ్వాడో ఆ గుంటలో తానే పడిపోయేటట్టు దేవుడు చేశాడు. దావీదు రాజు కొరకు ఎవరైనా కీడు చేయాలి, దావీదు రాజుకి ఎవరైనా హాని చేయాలి, దావీదు రాజుకి ఎవరైనా నష్టం చేయాలని చూశారో వారు త్రవ్వినటువంటి గుంటలో వారే పడేటట్టు దేవుడు చేశాడు. దావీదు రాజు కొరకు ఎవరైతే గుంట తవ్వారో, దావీదు రాజుని పడేయాలని ఎవరైతే గుంట తవ్వారో ఆ గుంట తవ్విన వారికి వారే గుంటలో పడేటట్టు చేసి దావీదు రాజుని గుంటలో పడుకోకుండా దేవుడు న్యాయం చేసేని వాడుకుంటాడు. ఇది మొదటి మాట. రెండో విషయం చూసినట్లయితే కీర్తన గ్రంథం 7వ అధ్యాయం 16వ వచనంలో రెండో మాట రాయబడుతూ వచ్చింది, వాడు తలంచిన చేటు వాని నెత్తి మీదకు వచ్చును. వాడు ఏదైతే తలంచాడో దాన్ని ఏం చేస్తున్నాడు దేవుడు వాని నెత్తి మీదకు తీసుకువస్తున్నాడు. ఒక వ్యక్తి మన గురించి ఏదైతే చెడ్డ తలంపులు కలిగి ఉంటాడో, ఒక వ్యక్తి ఏదైతే మన గురించి చెడ్డ ఆలోచన కలిగి ఉంటాడో, ఏదైతే ఒక వ్యక్తి మన గురించి చెడ్డ ఆలోచన చేశాడో, ఏదైతే తలంచాడో నేను ఇది చేయాలి ఈ వ్యక్తికి అనుకున్నాడో, ఏ నష్టమైతే మనం చేయాలనుకున్నాడో ఆ నష్టమే దేవుడు అతని మీదకు తీసుకొచ్చాడు. అదే దావీదు రాజు అంటాడు, దేవుడు న్యాయం చేసేవాడు, న్యాయాన్ని విధించేవాడు. ఒకడు నా కొరకు గుంట తవ్వాడు, నా ఎడల దేవుడు న్యాయం విధించి వాడే గుంటలో పడేటట్టు చేసాడు. ఎవరు గుంట తవ్వాడు వాడే. ఎవడైతే నా గురించి తలంచుతున్నాడో వాడు దేని విషయంలో ఏది చేయాలని, నాకు ఏ నష్టం చేయాలని నా గురించి తలంచుతున్నాడో అదే నష్టం దేవుడు వాడి నెత్తి మీదకి తీసుకొస్తున్నాడు అని దావీదు రాజు చెబుతున్నాడు. మూడో మాట ఏంటి? మూడో మాట చూసినట్టు కీర్తన గ్రంథం 7వ అధ్యాయం 16వ వచనంలోనే, వాడు యోచించిన బలాత్కారము వాని నడినెత్తి మీదకి వచ్చును. ఏదైతే బలాత్కారముగా యోచించాడో, ఏ బలాత్కారం అయితే మనలో జరిగించాలని ఆలోచన ఉద్దేశం కలిగి ఉన్నాడో, ఏదైతే ఆలోచన చేస్తున్నాడో ఇది పలానా వ్యక్తిలో నేను జరిగించాలి, ఈ బలాత్కారమైన కార్యం పలానా వ్యక్తిలో నేను చేయాలని ఏదైతే ఉద్దేశించాడో అదే వారి నెత్తి మీదకి దేవుడు తీసుకొస్తున్నాడు. అదే దావీదు రాజు అంటాడు, దేవుడు నా ఎడల న్యాయం విధించగలిగిన వాడు, దేవుడు న్యాయం తీర్చి యెహోవా న్యాయం విధించేవాడు ఆయన. అందుకే ఆయన కృతజ్ఞత చెల్లిస్తున్నా. నా కొరకే గుంట తవ్విన వాడు ఎవరైతే గుంట తవ్వాడో వాడే ఆ గుంటలో పడేటట్టు చేశాడు. నా గురించి ఎవరైతే మరి తలంచుతున్నాడో, నాకు ఏదో కీడు చేయాలని ఎవరైతే తలంచుతున్నాడో వాడి నెత్తి మీదకి అదే కీడు వస్తుంది. ఎవరైతే నా గురించి యోచన చేసినా బలాత్కారం చేయాలనుకున్నా ఆ బలాత్కారం వాడి మీదకే వస్తుంది. ఇలా దేవుడు నా మీదకే అనేకులు చేయాలనుకున్న దాన్ని నా పక్షంలో న్యాయం జరిగించి ఆ న్యాయ విధిని ఎవడైతే నాకు చేయాలనుకున్నాడో వారి మీదకి వచ్చేటట్టుగా దేవుడు చేస్తూ వచ్చాడని చెప్పి దావీదు రాజు దేవుని కృతజ్ఞత చెల్లిస్తున్నాడు. ఇక 4వ విషయం ఏంటంటే, రండి. కీర్తన గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనంలో, వాని కొరకు మరణ సాధములు సిద్ధపరిచి ఉన్నాడు. ఏం చేశాడండి? మరణ సాధములు సిద్ధపరిచి ఉన్నాడు. ఇంకా తన అంబులను అగ్ని బాణములుగా చేసి ఉన్నాడు. కానీ దేవుడు ఎవరైతే దావీదు రాజుకి నష్టం చేయాలనుకుంటున్నారో, ఎవరైతే దావీదు రాజు కీడు చేయాలనుకున్నారో, ఎవరైతే దావీదు రాజుకి హాని చేయాలనుకుంటున్నారో వారికే దేవుడు ఏం చేశాడు? తన అంబులను అగ్ని బాణములను వేసి ఉన్నాడు. ఎవరైతే దావీదు రాజు మీద బాణం వేయాలనుకున్నాడో, ఎవరైతే దావీదు రాజుకి నష్టం చేయాలనుకున్నాడో వాడి మీదే దేవుడు ఏం చేశాడు? తన అంబుల బాణములు అగ్ని బాణములు వేసి దావీదు రాజు పక్షాన న్యాయాన్ని జరిగించిన వాడుకుంటాడు. దావీదు రాజుకి న్యాయం చేసిన వాడుకుంటాడు దేవుడు. ఎవరైతే దావీదు రాజుని చంపాలనుకున్నారో, అతని మీద బాణం వేయాలనుకున్నారో వారికే దేవుడు బాణాలు తగిలేటట్టు దేవుడు సిద్ధపరుస్తున్న వాడుకుంటాడు. అందుకే దావీదు రాజు దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నాడు.
ఇది 4వ మాట. 5వ విషయం చూసినట్లయితే కీర్తనల గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనంలోనే వాని కొరకు మరణ సాధనను సిద్ధపరిచి ఉన్నాను. దావీదు మరణాన్ని కోరాలనుకున్నవాడు, దావీదు మరణాన్ని చూడాలనుకున్నవారు, దావీదు ఇట్లా మరణించాలని ఎదురు చూసే వారికి వారి కొరకు దేవుడు మరణ సాధనను సిద్ధపరిచాడు. ఎవరైతే దావీదురాజు మరణాన్ని చూస్తున్నారు, ఎవరైతే దావీదురాజు నష్టాన్ని దావీదురాజు ఎప్పుడు మరణిస్తాడా, ఎప్పుడు చంపేయాలి, ఎప్పుడు చచ్చిపోతాడని ఎదురు చూస్తున్నారు, దావీదురాజును చంపాలనుకున్న వారి కొరకు దేవుడు మరణ సాధనను సిద్ధపరిచి దావీదురాజు కంటే ముందర వాళ్ళే చచ్చేటట్టు దేవుడు సిద్ధపరిచాడు. ఇక్కడ అర్థం ఏంటంటే దేవుని ప్రణాళిక గొప్పది, దేవుని ప్రణాళిక గొప్పది. అందుకే దావీదురాజు అంటాడు, ఏమంటున్నాడండి, ఎవరైతే నా కొరకు గుంట తవ్వారో వారినే గుంటలో పడేశాడు దేవుడు. ఎవరైతే నా గురించి తలంచేటో కీడు చేయాలనుకున్న వాడిని ఎత్తి మీదకి దేవుడు కీడు తీసుకొచ్చాడు. ఎవరైతే నా గురించి యోచన చేసిన బలాత్కారం చేయాలనుకున్నారో వాళ్ళే బలాత్కారంలో పట్టబడుతున్నారు. ఎవరైతే నన్ను బాణాలతో చంపాలనుకున్న వాళ్ళే బాణాలతో చచ్చిపోతున్నారు. ఎవరైతే నా యొక్క మరణాన్ని కోరుకుంటున్నారో దేవుడు వారికి మరణాన్ని రప్పించిన వాడుకుంటాడు. నా పట్ల దేవుడు న్యాయం తీర్చిన వాడుకుంటాడు. కాబట్టి యెహోవా న్యాయం విధించేవాడని నేను ఆయనకు కృతజ్ఞత చెల్లిస్తున్నాను. ఆయన నా ఎడల ఇటు గొప్ప న్యాయాన్ని విధించాడు కాబట్టి నేను ఆయనకు కృతజ్ఞత చెల్లిస్తున్నాను. దావీదు దేవుని గణపరిచేవాడుకుంటాడు. అట్లు దావీదురాజు వల్లే మనం కూడా దేవుని గణపరిచే జీవితాన్ని, మన ఎడల కూడా దేవుడు గొప్ప కార్యం చేసి మనకు నష్టం కీడు చేయాలనుకున్న వారి మీదకే దేవుడు కీడు తీసుకొస్తున్నాడు. కాబట్టి మన ఎడల దేవుడు న్యాయాన్ని విధించి న్యాయపూర్వకమైన రీతిలో దేవుడు మన ఎడల జరిగిస్తున్నందుకై దేవుని కృతజ్ఞమై దేవుని స్తుతించినట్లు ప్రభు సాయం చేయను గాక. ఈ పునరుద్ధాన దినమున ప్రభుని ఆరాధించే వరకు మనం ఉన్నట్టు ప్రభు మన ఎడల చేసిన కార్యాన్ని బట్టి ప్రభు గణపరిచినట్టు ప్రభుని గణపరిచినట్టు ప్రభు సాయం చేయను గాక. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోక తండ్రి, వందనాలు. ఎత్తుబడిన వాటికి నీరు కట్టి ఫలింపజేసి మీ సాక్ష్యం నిలబెట్టి అక్కడ తీర్చండి. ఏవైతే మీ మాటలు మాకు అనుగ్రహించారో ఆ వాక్య వెలుగును మేము జీవించినట్టు సాయం చేసి మీరు మాత్రమే మహిమ పొందమని తండ్రి, దావీదురాజు పట్ల న్యాయం తీర్చి ఎవరెవరైతే దావీదురాజుకి అన్యాయం చేయాలనుకున్నారో వారి పట్ల దావీదురాజుకి న్యాయం తీర్చి వారు చేయాలనుకున్న వారిని నెత్తి మీద తీసుకొచ్చి అందుని బట్టి దావీదురాజు కూడా దేవుని కనపరుస్తున్న రీతిలో మేము కూడా మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మాయ మీద కూడా రావాల్సిన కీళ్ళు నష్టాలను తీసివేసి మాకు ఇటు ధన్యత ఇచ్చినందుకే మీ కృతజ్ఞత చెల్లిస్తూ మీ కొరకు నమ్మకమైన సాక్షులు మేము జీవించడం సాయించమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున శ్వాసంతో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రేమ దేవుని బిడ్డలారందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభాబంధనములు. ప్రైజ్ ది లార్డ్.